ప్రభుత్వాలు మారుతున్నా, అధికారులు మారుతున్నా, ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి సాగుతున్న కేసు ఏదైనా ఉంది అంటే భవిష్యత్తులో చెప్పుకునేది కూడా ఒకటే. వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి. ఆ వ్యవహారం రోజుకి ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తోంది. కొత్త కొత్త అంశాలు తెర మీదకొస్తున్నాయి. అలాగే కొత్త కొత్త అనుమానాలు కూడా తెర మీదకొస్తున్నాయి. అనుమానాలు కూడా అనుమానించాల్సిన పరిస్థితి ప్రభుత్వం తీసుకొచ్చింది తాజాగా. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ప్రధానంగా సాక్షులు మరణిస్తున్నారు వరుసగా. తాజాగా వాచ్మెన్ రంగన్న మరణం కూడా అనుమానాస్పదమే అనేది. అంటే ఈ నిజంగా అనుమానితంగానే ఈ హత్యలు అనాలా, లేదంటే అనుమానితంగానే మరణాలు జరుగుతున్నాయా, లేదు దీని వెనక కూడా ఏదైనా కుట్ర ఉందా? వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించి ఫైనల్గా అవినాష్ రెడ్డి వరకు వచ్చాగిన కేసు రేపు మాపో జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్ళబోతుంది అనే సంకేతం ఏమన్నా, ఆ తరహాగా ఈ కేసుని ఏమన్నా యూటర్న్ తీసుకోబోతుందా, ఏం జరుగుతుంది అసలు? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకప్పుడు చాలాసార్లు మనం వివేకానంద రెడ్డి గారి కేసు గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇది ఓకే, ఒక కొత్త వెర్షన్గానే ఉంది. నిజంగా సాక్షులందరూ ఎందుకు మరణిస్తున్నారు ఇలాగనేది నిజంగా వాళ్ళకి అనుమానించదగ్గ మరణాలుగా చూడాలా? ప్రభుత్వం కూడా దాని మీద చర్చించడం వెనక ఏంటి కారణం? రమిట ఇచ్చేయడం అంతకు మించి ఏం లేదు. వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఏంటి సంబంధం? అసలు దర్యాప్తు ఎవరు చేస్తున్నారు? సిబిఐ చేస్తుంది. మధ్యలో నువ్వెవరు దర్యాప్తు చేయడానికి? నీకు అనుమానం వచ్చింది, సిబిఐకి ఇన్ఫార్మ్ చేయాలా? ఎవరు చెప్పాలి అసలు అనుమానం అనేది? వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పాలా? వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరి మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు? సిబిఐ మీద. నిన్న చచ్చిపోయిన రంగయ్య భార్య ఏమంది? మా ఆయన్ని దారుణంగా హింసించారు, ఢిల్లీకి అది తిప్పి, ఆయన వయసును కూడా పట్టించుకోలేదు, దారుణంగా ఏడిపించుకు తిన్నారు అని చెప్పింది. మరి అప్పుడు అందువల్లనే అప్పుడు పడ్డ హింస కారణంగా వచ్చిన సమస్యలతోని ఇప్పుడు చనిపోయాడు. ఎవరు మందులు కూడా ఇప్పించలేదు, ఎవరు ట్రీట్మెంట్ ఇప్పించింది లేదు, సెక్యూరిటీని మాత్రం పెట్టారు తప్పించి అని. అంటే ఏం జరిగింది అక్కడ? పెద్దవాళ్ళ అదేదో అంటారు కదా, కొండల మధ్యన పొట్టేలు ఢీగొంటే కష్టమని, అమాయకులైన వాళ్ళందరూ బలయ్యారు అక్కడ. అందులో పెద్దోళ్ళ తలకాయలు గొడవ అక్కడ రాజకీయం, అంతే కదా. బేసిక్గా ఒకటే. ఇప్పుడు ఆ టాపిక్లన్నీ ఎక్కడికి పోయినాయి? వివేకానంద రెడ్డి జగన్ వెళ్ళిపోతాడు, అవినాష్ రెడ్డి వెళ్ళిపోతాడు. మరి సిబిఐ అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? దేనిమిట్లో అరెస్ట్ చేసింది అవినాష్ రెడ్డిని? సాక్ష్యాల తారుమారు. దాంట్లో మరి ప్రధాన సూత్రధారిగా ఏమైనా పెట్టిందా? లేదు కదా. సాక్ష్యాలు తారుమారు చేశారు. అదే నేను అప్పుడు కూడా చెప్పాను, సాక్ష్యాలు తారుమారు అనేది. ఎందుకంటే బాడీని తీసుకెళ్లేటటువంటి సందర్భంలో అతను పిలిచాడు వీళ్ళని, అదేవిరెడ్డి శివశంకర్ రెడ్డి. అయితే ఆ బాడీ ఇట్లా సాధారణంగా పైకి లేపగానే చూడగానే చెయ్యి ఇట్లాగా లోపలికి వెళ్ళింది తలలోకి. అందులో రాసుంది, అదంతా మనం చెప్పట్లా. సిబిఐ విచారణలో ఫస్ట్ ఆవిడ ఆఫీసర్ ఒక లేడీ చేసింది ఇన్వెస్టిగేషన్, అందులో రాసుంది. చెయ్యి ఇట్లా పెట్టేటప్పటికి డొల్ల కనబడింది. వెంటనే శవాన్ని ఎత్తద్దు, నువ్వు అక్కడ ఉంచేసే అని చెప్పేశాడు ఆయన. చెప్తే వినకుండా అదంతా తుడిపిచ్చినోడు ఆయన. కాబట్టి అక్కడ కథ అంతా కూడా గంగిరెడ్డి ఇదంతా ఎర్రగంగిరెడ్డి ఈ కథ అంతా కూడా ఉన్నటువంటిది. ఇప్పుడు ఇందులో ఎవరు చనిపోయారు, ఎవరికి జరిగినటువంటి పరిణామాలు, వీటిలో లెక్కలేంటి, ఇవన్నీ ఎక్కడున్నాయి ప్రాక్టికల్గా? ఇంకొకటి, ఈ మొత్తం లాజికల్ పాయింట్ అలా ఏంటంటే ఒక ఎకో సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి భారతదేశంలో ఇప్పుడు మీరు చూడండి, కమ్యూనిస్టులు ఏం చెప్తారంటే దేవుడు లేడు, రామాయణము భారతం కల్పితాలకు ఒక బొమ్మలు తయారు చేసి దేవుణ్ణి సృష్టించి పూజలు చేపిస్తున్నారు, అది హిందూ మతోన్మాదులు అని చెప్తారు. మళ్ళీ రాముడు సీతకి వదిలిపెట్టాడు అన్యాయం కాదా, అది మహిళల హక్కులకు భంగం కాదని వీళ్ళే మాట్లాడతారు. లేకపోతే ఏది రావణుడు అయినటువంటి దళితుని చంపడం తప్పు కాదా అని చెప్పి వీళ్ళే అంటారు. రావణుడు బ్రాహ్మణుడు అని చెప్పాక అబ్బాయి ఎవరు ఇబ్బంది పడతారు వాళ్ళందరూ మావాడే అని ఇంకొక రకంగా చెప్తారు. అంటే ఒక ఎకో సిస్టమ్ ఏంటంటే నేను ఎలా ఆలోచించానో నేనేం చెప్తానో నువ్వు అలా ప్రిపేర్ అవ్వు. ఇది మన చరిత్రలో జరిగింది. అట్లాగే ఎన్టీ రామారావుని సర్వనాశనం చేసేసింది, ఎన్టీ రామారావుని అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయలు సంపాదించేసింది లక్ష్మీపార్వతి. మరి ఈ డబ్బులన్నీ ఇప్పుడు లక్ష్మీపార్వతి దగ్గర. ఆ తర్వాత 99 నుంచి 95 నుంచి 2004 దాకా చంద్రబాబు గారే కదా అధికారంలో ఉంది. ఎన్ని వేల కోట్లు స్వాధీనం చేసుకున్నారు అప్పుడు? కేంద్రంలో కూడా ఈయన పెట్టిన ప్రభుత్వాలే కదా అప్పుడు ఉంది అధికారంలో.
99 తర్వాతన ఈయన ప్రభుత్వాలే కదా ఉంది, ఈయన చెప్పిన ప్రభుత్వాలే కదా. పోనీ 2014-19 మధ్యలో ఏమన్నా ఆస్తులు స్వాధీనం చేసుకున్నారా? పోనీ ఇప్పుడు ఏమన్నా ఆస్తులు స్వాధీనం చేసుకున్నారా? ఆ రోజు నువ్వు ఎన్టీఆర్ దగ్గర నుంచి సంపాదించావని ఆవిడ ఏదో అపార్ట్మెంట్లో అద్దుకుంది మొన్నటిదాకా ఇక్కడ, లేదంటే హైదరాబాద్లో ఒక ఇంట్లో బతుకుతుంది. మరి ఇంకొకటి ఆవిడ ఎన్టీ రామారావు ఆ రోజున ఎట్లా అంటాడు, ఆయన గురించి ఏం చెప్పారు, అదే నమ్మమన్నారు. 2009 దాకా అదే నమ్మమన్నారు. 2009కి వచ్చిన తర్వాత కూడా ఎన్టీ రామారావు మంచోడు, లక్ష్మీపార్వతి ఒక్కతే చెడ్డది. ఈవిడ వల్ల ఆయన పాడయ్యాడు కానీ ఆయన మాత్రం మంచోడే. మళ్ళీ మహిళా దినోత్సవాలు జరుపుతాం మనం ఘనంగా. అంటే అక్కడ ఎట్లా ఆలోచించాలి? ఎన్టీఆర్ తప్పుడు మనిషి అని చెప్పినప్పుడు అవునానాలి, ఆయన మీద చెప్పులేసింది ఎందుకు? అప్పుడు ఒప్పుకోవాలి మనం, ఆయన తప్పు చేశాడు అందుకనే దెబ్బలు తిన్నాడు. అదే సందర్భంలో ఈమె తప్పు చేసింది. తర్వాత 2009 తర్వాత ఎన్టీ రామారావు మహాపురుషుడు, యుగ పురుషుడు, ఆయన లేకపోతే అసలు ఈ దేశం ఎట్ట ఉండేదో, భారతరత్న అర్హుడు, ప్రధానమంత్రి అవ్వాల్సినోడు. యూ మస్ట్ ప్రిపేర్ ఫర్ దట్. అలాగే మాట్లాడు, అలాగే ఆలోచించు. అంటే నువ్వు ఎలా ఆలోచించాలి అనే నేరేటివ్ థింకింగ్ నీకు ఇస్తారు వాళ్ళు. ఈ నేరేటివ్ థింకింగ్ ప్రకారం నువ్వు ఆలోచించలేదా, నువ్వు ద్రోహి, నువ్వు అన్యాయం చేసినట్టు, నువ్వు అడ్డంగా మాట్లాడినట్టు. నీలాంటి వాళ్ళు సమాజానికి పనికిరారు. అంటే సాధారణంగా ఏ సమాజంలోనైనా సరే బుర్ర పెట్టి వాడేవాడిని మేధావి అంటారు. ఇక్కడ బుర్ర తక్కువ వాడిని మేధావి అంటారు, బుర్ర పెట్టి వాడేవాడిని ఏదో ఒక ఉన్మాదం వైపుకి తీసుకెళ్తారు. ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసులో ఒక రకంగా అదృష్టవంతుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఇక్కడ లేకపోవడం. పొరపాటున ఆ రోజున కడపలో ఉండుంటే ఈయనే చంపేసి వాళ్ళ ఇంట్లో దాక్కున్నాడని చెప్పేవాళ్ళు. అతను అదృష్టవశాత్తు ఎక్కడో ఉండటం, సాయంత్రం దాకా అతను రావడానికి పట్టడం జరిగింది. అతను కనుక ఆ రోజునే కనుక అక్కడే ఉండుంటే కనుక ఈ పాటికి ఏదో ఒక విధంగా అతనేం చెప్పేవాడు. ఫస్ట్ ఏమో జగనే జయించాడు. ఎందుకు జయించాడయ్యా అంటే ఎంపీ సీట్ అడుగుతాడు. ఎంపీ టికెట్ ఇచ్చేవాడు ఎవడయ్యా? జగను. టికెట్ ఇచ్చే జగను తను టికెట్ ఇవ్వను పోవయ్యా అంటే అయిపోతుంది కదా, పొడి చేయాలా? ఇప్పుడు ఆ లెక్కనైతే ఎంతోమంది టికెట్లు అడిగారు, ఇవ్వలేదు, వాళ్ళందరినీ పొడి చేశాడా జగను? లేదు, దాంతో పార్టీ లాక్కుంటాడని సగం మందిని చీల్చేస్తారని. ఆయనకే దిక్కు మొక్కు లేదు, ఆయన వచ్చి పార్టీని చీలుస్తాడని ఈయన భయపడిపోతాడు. పోనీ కుటుంబంలో చీలికలు తెస్తాడు. ఇప్పుడు ఏమైంది? ఏమన్నా జగన్ వెనక్కి తగ్గాడు కుటుంబంలో చీలికల విషయంలో? అప్పుడైనా అంతే ఉంటుందిగా, అంతమించి ఇంక తేడా ఏముంది? అతను కుటుంబంతో గొడవలు పెడతాడు, చీలుస్తాడు వివేకానంద రెడ్డి, అదే కదా. అంతకుముందు వివేకానంద రెడ్డి చీలాడు కదా, తను కాంగ్రెస్లోనే ఉన్నాడుగా, మంత్రి పదవి కూడా తీసుకున్నాడుగా, తన వదిన మీదనే పోటీ చేశాడుగా, ఇదే జగన్ మీద కూడా పోటీ చేశాడు కదా. ఇంకేముంది ఇంకా అక్కడ తేడా? విజయం మీద కదా అప్పుడు పోటీ చేసింది. మరి ఇంకేముంది అక్కడ? వివేకానంద రెడ్డి ఏ కోణంలో నుంచి కరెక్టు అంటే అప్పుడే చీలికలు అయిపోయినాయి కదా. ఇంకా అతని గురించి అతను భయపడాల్సిన పని ఏంటి? వైసీపీలో పోనీ వివేకానంద రెడ్డి మాట వినేవాడు ఎవడన్నా ఉంటాడా? అయినా సరే వైసీపీకి ఏదో జరిగిపోతుందని ఏదో ఒకటి చేయించేసి ఉంటాడులే, నువ్వు అట్ట అనుకో, అంతే అంతే అయిపోయింది. అంటే జనాలు కూడా అలా ప్రిపేర్ చేస్తారు, అంతే, అది అయిపోయింది. ఇక అక్కడ కుదరకపోయేటప్పటికి లేదు అవినాష్ రెడ్డి చేయించాడు, జగన్ కాపలా కాస్తున్నాడు. మొత్తం భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చినోడే జగన్ అయినప్పుడు అవినాష్ రెడ్డి ఎందుకు మర్డర్ చేయాలా ప్రాక్టికల్గా? అదే కదా. కారణం ఏంటి? తనకి టికెట్ రాదనుకుని చంపాలా. టికెట్ ఇచ్చినోడు జగను, మళ్ళీ ఇస్తానన్నోడు జగను, ఏముంది ఇంక అందులో? షర్మిలకి ఇవ్వకూడదు అనుకుంది జగన్, ఇవాటికి కూడా ఇవ్వనంటుంది జగను. ఆ రోజున షర్మిల కోసం జగన్తో వివేకానంద రెడ్డిని చంపాలా? ఏముంది ఇక్కడ ఇందులో? పోనీ ఇప్పుడు షర్మిల జగన్కి వ్యతిరేకంగా పార్టీ నడిపింది, ఏమైపోయింది మరి? ఆమెనే కాంగ్రెస్లో చేరింది, అన్నకి వ్యతిరేకంగా చేసింది, ఏమైపోయింది ఇప్పుడు దాంతో? కాబట్టి ఇదంతా ఏంటి? ఒక నేరేటివ్ థింకింగ్ క్రియేట్ చేశారు. ఇవన్నీ ఇప్పుడు అయిపోయినాయి, ఇక ఇంకేం లేదు. ఇంకొకటి, సిబిఐ దర్యాప్తు చేస్తున్న కేసులో రాష్ట్ర పోలీసులు విచారణ చేయడం ఏందో నాకు అర్థం కాలే. అదే అనేది రీపోస్ట్ మార్టం చేస్తారట. రీపోస్ట్ మార్టం ఎవరు అడగాలి అసలు? కుటుంబ సభ్యులు అడగాలి. ఎందుకు అడుగుతుంది? ఆవిడకేంటి సంబంధం ఇందులో? సునీతకి సంబంధం కాదు కదా. రీపోస్ట్ మార్టం అనేది కుటుంబ సభ్యులు అడుగుతారు, మా వాళ్ళని అనుమానాస్పదంగా చంపేశారని, అంతే కదా. వాళ్ళు ఆ కుటుంబ సభ్యులు ఎవరి పేరు చెప్తున్నారు? సిబిఐ పేరు చెప్తున్నారు. ఇప్పుడు పోలీసులు ఎవరిని విచారించాలి?
సిబిఐని విచారిస్తారా నువ్వు కొట్టేవా లేదని? లేదు ఇంట్లో వాళ్ళని పిలుస్తారా? ఎవరు చచ్చిపోయిన ఇంట్లో వాళ్ళని పట్టుకొచ్చి మీ వాడు ఎట్ట చంపాడో చెప్పు, జగన్ పేరు చెప్పు అని చెప్తారు. ఇప్పుడు ఇట్లుంది విచిత్రమైనటువంటి పరిస్థితులు. కానీ ఒక్కసారి ఎన్నికలకు ముందు కూడా వీళ్ళిద్దరు కలిశారు, షర్మిల సునీత అక్కడ పులివెందుల్లో ఒక రకంగా ఆడబిడ్డలను అడుగుతున్నారు, చాలా చాలా ప్రచారం చేశారు, చాలా హడావిడి చేశారు. కూటమి ప్రభుత్వం కనుక అధికారంలోకి వచ్చేస్తే తేలిపోద్ది అంశం, ఇంకేం లేదు అది ఇదని అనుకున్నట్టుగా కూటమి ప్రభుత్వం వచ్చింది. కానీ షర్మిల గారు సైలెంట్ అయిపోయారు. సునీతకి షర్మిలకు కూడా ఇప్పుడు మాటలు లేవు అనేది కూడా ఈ విషయానికి అది ఎంతవరకు అన్ని లైట్ బాస్ వాళ్ళలో వాళ్ళు ఏం చేసుకుంటారో మనకు అనవసరం. కానీ ప్రాక్టికల్గా ఏమన్నా ఇది ఏమన్నా ఆంబుంబుష్ అని చెప్పి మంత్రాలు చెప్పించేదా? ఎవడు చేయాలి ఇది? కోర్టు చెప్పాలి. సిబిఐ ఇంకేం ఇన్వెస్టిగేషన్ లేదు కదా, దాన్ని క్లోజ్ చేసింది కదా సిబిఐ. ఇక రోజువారీ విచారణ అందులోనే అయిపోయింది. సూత్రధారులు వాళ్ళే అని చెప్పింది, పాత్రధారులు ఇందులో వీళ్ళిద్దరు పేరు చెప్పింది. భాస్కర్ రెడ్డి వీళ్ళు ఏంటి పాత్ర, సాక్ష్యాలు తారుమారు అన్నటువంటి సుప్రీంకోర్టే అది ధృవీకరించింది కదా, అరెస్ట్ చేయొద్దని చెప్పింది కదా సుప్రీంకోర్టే. లేదా ఇది హైకోర్టుకి చెప్పింది. హైకోర్టు ఏం చెప్పింది? అరెస్టు ఒకవేళ చేసేటట్టయితే ఆన్ ద స్పాట్ బెయిల్ ఇచ్చేయమంది. అరెస్ట్ దాంట్లో చూపెట్టేటైతే ఆన్ ద స్పాట్ బెయిల్ ఇచ్చేశారు అతనికి. అయిపోయింది కదా. ఇంకా అక్కడ నిజంగా అతను కనుక ఇదైతే కనుక అసలు అట్టంటోడు బయట తిరగడానికి వీలేదంటదిగా కోర్టు. అందులో చివరికి ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని అందులో ఉంటుందని చెప్పింది సుప్రీంకోర్టు. చివరికి వీళ్ళు ఇంకో ప్యానల్ ఇచ్చారు, అందులో హెడ్గా వేరే పేరు పెట్టి ఇతన్ని కూడా అందులో పెట్టారు, రామ్ సింగ్ని పెడితే అసలు అతను ఉండటానికే వీల్లేదని చెప్పింది కోర్టు. అతను ఉండటానికే వీల్లేదని చెప్పింది. అంటే అతను ఎలాంటి దర్యాప్తు చేశాడో అర్థమవుతుంది కదా. అతను దర్యాప్తు ఇప్పుడు ఒక అధికారిని దర్యాప్తు పూర్తి చేసేసిందండి. అందులో ఏం పూర్తి చేసింది? ముందు వీళ్ళు చెప్పినటువంటి పాయింట్ ఏంటి, అదేదో విదేశాలకు అదేదో కర్ణాటకలో నిధులకు సంబంధించినటువంటి ఇష్యూ అన్నారు. కరెక్టే, అది అక్కడ ఆస్తులు ఎవడదో సివిల్ సెటిల్మెంట్ తేలింది. దాంతో అప్పుడు కొంత అప్పు చేశాడు వివేకానంద రెడ్డి. ఆ అప్పు ఇచ్చిన వాళ్ళు అతను పక్కన తిరుగుతున్నటువంటి వాళ్ళే ఇన్వెస్టిగేషన్లో తేలింది అది. ఆ తర్వాత ఆవురావురమంటున్నటువంటి డబ్బుల కోసం ఎందుకని కుటుంబ సభ్యులు డబ్బులు ఇవ్వట్లేదు అతనికి, జాయింట్ అకౌంట్ పెట్టారు, డబ్బులు ఒక్కసారిగా చేతుల్లో లేకపోయేటప్పటికి తను పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయి, ఆ అమ్మాయికి బిడ్డ పుట్టాడు, ఆ బిడ్డకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆస్తి ఏదో ఒకటి ఇవ్వాలని ఇతను తపన పడుతున్నాడు. ఇంకో పక్కన చేతిలో డబ్బులు లేవు, కనీసం పక్కనున్న మనుషులకి ఇవ్వడానికి కూడా లేవు. ఆ టైంలో పెట్రోల్ కూడా బంకులో పోయించుకోవాలి, ఒక బంకులోనే. భోజనాలు కూడా ఆ లిమిటెడ్ అమౌంట్ పెట్టారు, అంతలోనే తినాలి. ఇలాంటి పరిస్థితులు ఫేస్ చేశాడని రాశారు కదా, అందులో ఇన్వెస్టిగేషన్లో తేలింది కదా. దాంతోపాటు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అదేదో రంగురాళ్ళది ఉందని చెప్పేసి ఒక అతను చెప్పాడు వీళ్ళ దాంట్లో, అక్కడికి కూడా వెళ్ళారు. దానికోసం పెద్ద పెద్ద చెక్క పెట్టలే తెచ్చిపెట్టారు. తీరాజు వస్తే అది కాస్త తుస్సంది. దానివల్ల మరికొంత అప్పులు పాలయ్యాడు ఆయన. అదే ఫస్ట్ కర్ణాటక సెటిల్మెంట్, ఫస్ట్ బెంగళూరు సెటిల్మెంట్, అది ఫెయిల్ అయ్యి కొంత అప్పులు పాలయ్యాడు. రెండవది రంగురాళ్ళది, అది ఫెయిల్ అయ్యి మళ్ళీ కొంత అప్పులు పాలయ్యాడు, వజ్రాలు అనేది. ఈ రెండిటి అప్పుల ఇంపాక్ట్ తన పక్కన ఉన్నటువంటి వాళ్ళు డబ్బులు ఇవ్వాలి అతను, వాళ్ళు ప్రెషర్ చేస్తున్నారు, ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇట్లాంటి టైంలో తన చేతిలో ఉన్న ఆస్తి అమ్ముకోవడంతో పాటు మిగతా వాళ్ళకి ఏది అమ్మాయికి ఇచ్చేయాలనుకున్నాడు. అందులో తేల్చాల్సింది పాయింట్ అసలు తేల్చారా? రేపు కేసు కొట్టేయడానికి అదే కారణం అవుతుంది. దాంట్లో తేలింది ఏంటది? ఒక కాగితం కోసం మా కాళ్ళు పట్టుకున్నాడు చంపిన వాళ్ళు చెప్పింది అదే కదా. ఆ కాగితం ఏంటో ఈ రోజు వరకు బయటికి చెప్పారా? ఒక కాగితాలు, ఆ కాగితం అదంతా ఇల్లంతా ఎందుకు ఖాళీ చేశారు, అదంతా సామాన్లన్నీ కిందకెందుకు పడేశారు? ఒక కాగితాలు ఏమిటి ఆ కాగితం? అది నోటరే అంటున్నారు, విల్లు అంటున్నారు. ఆ కాగితాలే కదా వెళ్ళిపోయినాయి. ఆ కాగితాలు ట్రేస్ చేశారా? అది ట్రేస్ చేసే లోపు అధికారిని వెళ్ళిపోయింది. అప్పుడు వచ్చిన రామ్ సింగ్ కేసు మొత్తాన్ని ఇంకో రూట్లోకి తీసుకెళ్ళాడు. ఆ రూటే ఫెయిల్ అయ్యింది. కేసు అయితే నమోదైంది, ఆ రూట్లోనే కేసు కట్టారు. కానీ అసలు అక్కడ మారిపోయింది కదా ఇష్యూ. దానివల్ల ఈ రెండింటి చూసింది కోర్టు. ఎందుకంటే ఆవిడ చేసిన తెలివైన పని ఏంటంటే, సుధారాణి అనేది ఉంది ఆవిడ పేరు, కోర్టులో సబ్మిట్ చేసింది తన రిపోర్ట్.
దర్యాప్తు చేసిన రిపోర్ట్ కోర్టులో సబ్మిట్ చేసింది. లేదు సిబిఐ ఆఫీసు సబ్మిట్ చేస్తే నెక్స్ట్ వచ్చిన ఆఫీసర్ రచించి అవతల పడేసి కొత్తది రాయొచ్చు, నా ఇన్వెస్టిగేషన్ ఇదే ఫైనల్ అధికారి నేనే కాబట్టి అని. కానీ కోర్టుకు సబ్మిట్ చేసి వెళ్ళింది. దానివల్ల ఇక్కడ చిక్కుకుపోయింది ఇష్యూ. ఇదంతా నిజం అనేటటువంటిది నిలకడ మీద తెలుస్తుందని కూడా నేను అన్నాను. ఎందుకంటే తరతరాలకు ఇప్పుడు వంగవీటి రంగం అప్పుడు ఏమన్నారు, ఎవరి పేరు వాడారు, తర్వాత ఆయన పేరే లేదని చెప్పి అదే వంగవీటి కుటుంబం చెప్పలేదా? ఇట్లాగే ఉంటాయి మంది రాజకీయాల పరంగా. అంటే ఇప్పుడు దీనికి కూడా పరిటాల రవి కేసు ఉదహరించారంట నిన్న. పరిటాల రవి కేసులో ఇలాగే జరిగింది, కీలక సాక్షులందరూ కూడా మరణిస్తూ వచ్చారు. ఏమైంది ఆ తర్వాత? ప్రభుత్వం ఎవరు అధికారంలో ఉన్నారు, ఎందుకని ఏం చేయలేకపోయింది మరి ప్రభుత్వం? తెలుగుదేశం అధికారంలో ఉంది కదా, 2014 నుంచి 19 ఉంది కదా. పోయినప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అనుకుందాం, తర్వాత వచ్చింది అయితే అప్పుడు సిబిఐ దర్యాప్తు వేయించారుగా. సిబిఐ కదా దర్యాప్తు చేసింది. జగన్ పేరు అప్పుడే కదా ప్రస్తావించింది ఫస్ట్ టైము. ఏం తేలింది మరి అప్పుడు? సిబిఐ ఏం చెప్పింది? ఏం చెప్పకపోవడం వల్లే కదా, దాంట్లో లేదని చెప్పడం వల్లే కదా. ఇంకా ఎవరినో ఇన్వెస్టిగేట్ చేయాలన్నప్పుడు పర్మిషన్ ఇవ్వలేదు అన్నారు వీళ్ళు. ఎస్ కరెక్ట్. తర్వాత బాబు ప్రభుత్వం వచ్చింది, సెంటర్లో కూడా బీజేపీనేగా ఉంది, మరి ఎందుకు పర్మిషన్ ఇవ్వలా? ఇచ్చి ఉండాల్సింది కదా అప్పుడు. అప్పుడు వీళ్ళు ఏం చెప్పారంటే సిబిఐ కేసు క్లోజ్ చేసింది, అందులో వేరే వాళ్ళు ఎవరు కాదు, వీళ్ళు అరెస్ట్ చేసిన వాళ్ళనినే ఎవరు మొద్దు సీను రాకమయ్య వాళ్ళది అనేది క్లోజ్ చేసింది. చేస్తే వీళ్ళు ఏమన్నారంటే వాళ్ళ దర్యాప్తులో ఒక పెద్ద పర్సన్ ఉన్నాడు, ఆ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేయడానికి అనుమతి ఇవ్వాలి అని కోరారు, అది ఇవ్వలేదు రాజశేఖర రెడ్డి అని చెప్పారు. గుడ్. రాజశేఖర రెడ్డి చనిపోయాడు, రోసే వచ్చాడు, పోనీ రోసే కొంత భయస్థుడు మొహమాటస్తుడు, ఇవ్వలేదు. జగన్ బయటికి వెళ్ళిపోయాక జగన్ మీద కేసులు కాంగ్రెస్లో కేంద్ర ప్రభుత్వం కాంగ్రెసేగా పెట్టింది, అందులో ఉంటే వదిలేదా కాంగ్రెస్? ఇట్లాంటి దిక్కుమాల కేసులే పెట్టినప్పుడు ఈడీ సిబిఐ అంటూ ఇది పెట్టుబడి పెట్టడాన్నే కేసులు పెట్టినప్పుడు దాంట్లో పెట్టకూడదా? అది పెట్టచ్చుగా, పర్మిషన్ ఇవ్వచ్చుగా. మరి వాళ్ళు ఎందుకు చేయలేదు? కాంగ్రెస్ అప్పుడు యాంటీ జగనే కదా. పోనీ తర్వాత వీళ్ళే కదా వచ్చింది తెలుగుదేశము. పోనీ మర్డర్ అక్కడ హైదరాబాద్లో జరగలేదు, ఆంధ్రాలో జరిగింది. ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయలే? ఎందుకు అరెస్ట్ చేయలే జగన్ని? అంటే ఇక్కడ ఇది నేను చెప్పాను కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరాగాంధీ ఉందండి, ఇందిరాగాంధీ పెద్ద కొడుకు ఉన్నాడు సంజయ్ గాంధీ. సంజయ్ గాంధీ చచ్చిపోయాడు ఇది ఫ్లైట్ యాక్సిడెంట్లో. ప్రచారం ఏం జరిగింది? చాలా ఏళ్ల పాటు కమ్యూనిస్టులు ఇందిరాగాంధీ కొడుకు విలన్ లాగా తయారైపోయాడు, దేశానికి ఎమర్జెన్సీ టైంలో అరాచకాలు చేశాడు, చివరికి తల్లిని కూడా హెరాజ్ చేస్తున్నాడు, అందుకని చెప్పి చంపేసింది తల్లి అని చెప్పారు. దానికి ఏమైనా సాక్ష్యం ఉందా? ఆ మా నానుడి ఏళ్ల తరబడి సాగింది. ఇప్పుడు వాళ్ళ కుటుంబాన్ని గురించి ఎవరు మాట్లాడలేదు కాబట్టి, ఇంకోటి కమ్యూనిస్టులు వాళ్ళకి క్లోజ్ అయ్యారు కాబట్టి ఆ చర్చ పక్క వెళ్ళిపోయింది. బట్ వాళ్ళు ప్రచారం చేసింది అదే కదా. అదే సందర్భంలో ఇందిరాగాంధీ మర్డర్ వెనకాలన సోనియా గాంధీ ఉంది, చేయించింది, ఇది కొంతకాలం ప్రచారం చేశారు. ఏముంది అది అందులో? రాజీవ్ గాంధీ మరణానికి వెనకాల కేజీబీ ఉందని ప్రచారం చేశారు, ఇది రష్యన్ కేజీబీ, ఎవరు సోనియా గాంధీ కేజీబీ ఏజెంట్ అని చెప్పి అది బీజేపీ వాళ్ళు ప్రచారం చేశారు. ఏం తేల్చారు? పోనీ వాళ్ళే వచ్చారు గవర్నమెంట్, ఎందుకు చేయలేదు? ఇవన్నీ మాట మనం అనిపడేస్తే బట్ట కాల్చి మీదేస్తాం, తుడుచుకోండి మీరు, అదో సిస్టమ్ నడుస్తుంటుంది అంతే. కానీ ఒకటి సార్, ఫైనల్గా ప్రజెంట్ సిచ్యువేషన్లో అంటే నిన్న క్యాబినెట్లో దీని గురించి మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారంట, దీని మీద ఇప్పుడు సిట్ చేయడం, ఓన్లీ ఈ సాక్షులు ఎందుకు మరణిస్తున్నారు, దీని వెనక ఏమన్నా నిందితులు కుట్ర ఉందా అని ప్రశ్నించడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ కేసులో వ్యూహాత్మకంగా వెళ్తుందా, లేదంటే జగన్ మీద ఏమన్నా కుట్ర లేదు, పాడు లేదండి. వ్యూహాత్మకంగానే చర్చ కొంతకాలం పాటు. ఇప్పుడు నవరత్నాల గురించి అడగకూడదు, మద్యం రేట్లు తగ్గలేదు అనేది అడగకూడదు, అంతే కదా. కరెంటు ఛార్జీలు పెంచలేదంటే అవునాలా? ఇప్పుడు నేను రవికుమార్ గారు చెప్పుకొచ్చారు, అవి ఛార్జీలు ఆడ పెంచాం మేము అంటున్నాడు. పెంచలేదు. కాకపోతే జగన్ విచిత్రం ఏంటంటే జగన్ టైంలో పెరిగిన ఛార్జీలకి జగన్దే బాధ్యత, ఇప్పుడు తెలుగుదేశం టైంలో పెరిగిన జగన్దే బాధ్యత, అంతే తప్పించి తెలుగుదేశం టైంలో కట్టని డబ్బులు జగన్ భారాల కింద వేశాడు, జగన్ టైంలో కట్టని డబ్బులు తెలుగుదేశం భారాలు వేసిందని చెప్పరు. మొన్న సర్దుబాటు ఛార్జీల రూపంలో పెంచామని చెప్పారు, కానీ ఇప్పుడు పెంచలేదు. అదేమంటే జగన్ వల్లనే అది. అదొక విచిత్రమే. దానికి ఏం లేదు. మనం ఏంటంటే నువ్వు ఎట్లా ఆలోచించాలి అంటే నువ్వు ఎదవి అంటే అవును సార్ నిజం సార్
అని చెప్పాలి. జగన్ జగన్ అని కాదు, మనల్ని అయినా సరే ఎవరినైనా సరే నువ్వు ఏదో అంటే అవును సార్ బాంచందోరు నీ కాలు ముక్త నువ్వు ఎట్ట చెప్తే అట్టయ్యా అనాలన్నమాట. అట్లాగా ఉంటుంది విచిత్రంగా. అదే ఇది కూడా అంతేనేమో. రైట్ రైట్ చూద్దాం. మొత్తానికి ఇప్పుడు సడన్ గా సిట్ అయితే వేశారు వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి. అందులో సాక్షులు ఎందుకు వరుసగా మరణిస్తున్నారు, ఈ మరణాల వెనక కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి మరి సిట్ ఏం తెలుస్తుంది, లేదంటే ఇది కొత్తగా ఏమన్నా ఒక యూటర్న్ తీసుకోబోతుందా, కేసు మలుపు తిప్పబోతున్నారా చూద్దాం.